ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. క్రీస్తు యేసునందు ప్రియులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. మనవారు అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ కూడా నా పునఃస్వాగతం. ప్రియులారా, ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నాం. 20వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాల వరకు గత భాగాలలో మనం నేర్చుకున్నాం. సందేహాలు కలిగిన వారికి సందేహ నివృత్తి కూడా నేను చేశాను. ఒకవేళ ఆ భాగాలను ఎవరైనా వినకపోయి ఉండినట్లయితే ముందుగా వాటిని నేర్చుకున్న తర్వాత ఈ భాగాన్ని నేర్చుకోవాల్సిందిగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇక ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఉన్నటువంటి సందర్భాన్ని ఒక్కసారి మరలా మనం ఆలోచన చేసుకోగలిగితే, పరలోకము నుండి ఒక దేవదూత పెద్ద సంఖ్యలు మరియు పాతాళలోకపు అధికారం, తాళపు చెవి వీటిని కలిగి వచ్చి అపవాది అయిన వాడిని, వాడి యొక్క సమూహమును బంధించి 1000 సంవత్సరములు చెరలో వేసింది. ప్రియులారా, ఈ విషయాలను మనం ఆలోచించినప్పుడు సాతాను, వాడిని వెంబడించినటువంటి దురాత్మల సమూహము 1000 సంవత్సరములు అనగా దేవుడు నిర్ణయించిన ఒక కాలము వారు బంధింపబడ్డారని మనకు అర్థమైంది. అంటే వారు జనములను మోసగించడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే అపవాది మోసగించేటువంటి ప్రక్రియ లేదో అప్పుడు ప్రజలు కూడా పరీక్షింపబడడానికి అవకాశం లేదు కనుక అప్పుడు ప్రజలు కూడా భూమి మీద ఉండటానికి వీలు లేదు. దేవుని యొక్క సంకల్పంలో మనిషి భూమి మీద ఉంటే అపవాది కూడా విడిచిపెట్టబడాలి. విడిచిపెట్టబడినటువంటి అపవాది, వాడి సమూహం మనిషిని పరీక్షిస్తే ఆ పరీక్షలో మనిషి నిలబడగలిగితే ఆ మనిషి పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది దేవుని సంకల్పం. కనుక దేవుడు అపవాదిని మరలా కొంతకాలము విడిచిపెట్టాడు. విడిచిపెట్టబడిన తర్వాత ఏం జరిగింది? విడిచిపెట్టబడితే ఏం జరుగుతుంది? అపవాది జనులను మోసగించడం ప్రారంభిస్తాడు. ఎప్పటి నుంచి ప్రారంభించాడు? ఆదాము హవ్వలను ఏదెను వనంలో మోసగించడం దగ్గర నుండి అలా ప్రారంభిస్తూ వచ్చాడు, కొనసాగిస్తూ వచ్చాడు. అనేకులను వాడు వశం చేసుకున్నాడు. ప్రియులైనటువంటి నా సహోదరులారా, ఆలోచన చేయండి. దేవుడు అపవాదిని, వాడి సమూహమును విడిచిపెట్టిన తర్వాత భూమి మీద మనుష్యులు వ్యాపించారు. దేవుడు భూమి మీద మనుష్యులను వ్యాపింపచేశాడు. అయితే ఈ మనుష్యులలో అనేక మంది అపవాది యొక్క, వాడి సమూహము యొక్క వలలో పడిపోయారు. అనేకులు పాపాత్ములుగా మారిపోయారు. అయినను దేవుని ప్రేమ మనిషి నుండి దూరం కాలేదు. ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకు పంపించి రక్షణ వెలుగును సంపూర్ణంగా ఉదయింపజేశాడు. అంతకు మునుపు దేవుని వాక్కు ద్వారా, అనగా దేవుని వాక్యమైన యేసుక్రీస్తు అంతకు మునుపు దేవుని మాటగా మనుష్యులను,
దేవుని కొరకు బ్రతికిన వారిని ఆదరించాడు. ఈ విధముగా సాతాను ఒకవైపు విడిపింపబడి మనుషులందరినీ తన వశం చేసుకుంటున్నా, కొందరు మాత్రం తప్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించి ఆయన మార్గంలో నడుచుకొని దేవునికి కుమారులయ్యారు, నిత్య జీవానికి ఆమోదింపబడ్డారు. అయితే అనేక మంది మాత్రం నాశనం అవుతూనే వస్తున్నారు. దేవుడు ఈ ప్రక్రియనంతటిని ఉపమాన రూపంలో యోహాను గారికి దర్శనంగా చూపిస్తూ దేవుడు పొందుపరిచాడు. ఆ మాటలన్నిటినీ మన కొరకు నిక్షిప్తం చేశాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం అంతా కూడా ఈ సందర్భాలే మనకు కనిపిస్తాయి. టోటల్గా ఆ 20వ అధ్యాయం దేవుని యొక్క సంకల్పం అంతటిని వివరిస్తుంది. ప్రారంభం నుంచి చిట్ట చివరి వరకు దేవుని సంకల్పం అంతటిని వివరిస్తుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నాయి. జాగ్రత్తగా చక్కగా లోతులకు వెళ్ళి సత్యమును పరిశీలించగలిగినటువంటి వారికి ఈ విషయాలు తప్పకుండా అర్థమవుతాయి. లేదంటే కనుక పెడార్థాలకు పోయి దేవుని యొక్క సత్యము నుండి వేరైపోయి వివిధమైనటువంటి భావాలతో స్వాభిప్రాయాలతో అసత్యాన్ని ఆశ్రయించేటువంటి అవకాశం అక్కడ పుష్కలంగా ఉంది. కనుక చాలా జాగ్రత్త పడాలి. సత్యమందు స్థిరపడుటకు ఆలోచన చేయాలి. ఇక గడిచిన 2 భాగాలలో మనం నేర్చుకున్నటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నప్పుడు అపవాది కొంతకాలము విడిచిపెట్టబడవలెను అనేటువంటి మాటతో మనం నిలుపుదల చేస్తాం. అనగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం నేర్చుకున్న తర్వాత అక్కడతో మనం నిలుపుదల చేస్తాం. ఇప్పుడు 4వ వచనం చదవాలి, కానీ 7వ వచనం చదవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను సూచిస్తున్నాను. ఎందుకు అనగా 20వ అధ్యాయము మొదటి 3 వచనాలను మీరు నేర్చుకున్న తర్వాత 7వ వచనం నుండి మీరు చూడగలిగితే ఆ కంటిన్యూషన్ మీకు అర్థమవుతుంది. ఆ కొనసాగింపు, ఆ లింక్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు అక్కడ దర్శనంలో కూర్పు చేశాడు, ఎడిటింగ్ చేశాడు. ఈ ఎడిటింగ్ ఎందుకు జరిగించబడింది? పరిశుద్ధ గ్రంథం అంతా కూడా కూర్పుతోనే మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు వచ్చును. మొట్టమొదట ఆ మాటను మనం చూద్దామా? దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చునని దేవుడు రాయించాడు. చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. అయితే బైబిల్ అంతా చదివిన తర్వాత అసలు ఈ కూర్పు ఎలా జరిగిందనేది కూడా ఒక అవగాహనకు రావాలి. దేవుడు తన వాక్యమును కొంత ఇచ్చట పొందుపరిచాడు, కొంత అచ్చట పొందుపరిచాడు. అంటే ఒక గ్రంథంలో ఒక విషయం మనకు కనిపిస్తే దీని కొనసాగింపు మరో గ్రంథంలో కనిపిస్తుంది. ఒకే గ్రంథంలో ఒక అధ్యాయాన్ని మనం చదివితే దాని కొనసాగింపు మరో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒకే అధ్యాయంలో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటే మరో విషయం మరికొన్ని వచనాలలో మనకు కనిపిస్తుంది. ఇలా పరిశుద్ధ గ్రంథమును చదివే విధానం కూడా మనకు రావాలి. నేర్చుకునేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవునిని ఆశ్రయించాలి. పరమతండ్రి అయిన దేవుడు తన ఆత్మ సహాయం చేత మీరు దేవుని జ్ఞానమును అర్థం చేసుకునేటువంటి సహాయమునైతే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. అయితే మీకు దేవుని యెడల భయభక్తులు నేర్చుకోవాలనే ఆసక్తి తప్పకుండా ఉండాలి. ప్రియులారా, ముందుగా దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుందని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒకానొక ఆధారాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగుబడి చిక్కుబడి పట్టబడునట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుడు తన పిల్లలకు చాలా స్పష్టంగా తన మాటలను చెప్పి తన మార్గంలో నడిపించాలనుకున్నాడు. కానీ మనుషులు దేవుడు చెప్పే మాటలను స్వీకరించేటువంటి మనస్సు కలిగిన వారా? నిజంగా శ్రేష్టమైన మాటలు వరుసగా చెప్పి కూర్చోబెట్టి నేర్పిస్తే నేర్చుకునేటువంటి మనసున్నవారా? లేదు.
అనేక మంది దేవుని మార్గం నుండి వెంటనే తొలగిపోయేటువంటి మనస్సు కలిగిన వారే. దేవుని వాక్యం ఎంత చెప్పినా, దేవుని వాక్యమునకు విలువనిచ్చి ప్రతిరోజు దేవుని వాక్యమును క్రమం తప్పకుండా నేర్చుకోండి అని ఎంతగా వారికి అవకాశాలను కల్పించినా వారు దేవుని వాక్యాన్ని నేర్చుకోరు. పైకి మాత్రం దేవుడు అంటే ప్రేమ అని చెబుతారు తప్ప దేవుని వాక్యము ఎడల ఏమాత్రం వారికి గౌరవం ఉండదు. కనుక దేవుడు కూడా వీరికి సరైన బుద్ధి చెబుతున్నాడు. మీరు పరిశోధించండి, మీరు వెతకండి, మీరు ఆలోచించండి. భూమి మీద అన్నిటినీ పరిశోధిస్తున్నారు, అన్నిటినీ తెలుసుకోవటానికి ప్రయాసపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారు. అలాగే దేవుని జ్ఞానాన్ని కూడా నేర్చుకోవటానికి మీరు కష్టపడాల్సిందే, ప్రయాసపడాల్సిందే. ఎందుకంటే మిమ్మల్ని కూర్చోబెట్టి నేర్పిస్తే నేర్చుకునే స్వభావం ఇది. మీకు తిరుగులాట ఎక్కువగా అలవాటు. కనుక తిరగండి, వెతకండి, ప్రయాసపడండి. దేవుని వాక్యం మీకు ఇప్పుడు ఎలా వస్తుందంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, తర్వాత ఆజ్ఞ, మరల ఆ తర్వాత ఆజ్ఞ. ఆజ్ఞ వచ్చిందంటే ఆ తర్వాత మరల ఆజ్ఞ కోసం మీరు ఎదురు చూడాలి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము. అంటే కంటిన్యూషన్ మీకు కట్ అవుతుంది, ఆ కొనసాగింపు మీకు తెగిపోతుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే ఆజ్ఞ వచ్చిన తర్వాత మరల మరో ఆజ్ఞ కోసం మీరు ఎదురు చూడాలని అర్థం. సూత్రము వెంబడి సూత్రం, సూత్రము తెలిసిన తర్వాత మరో సూత్రం కోసం మీరు ఎదురు చూడాలని అర్థం. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చెను. అంటే ఒక ప్రవక్త ఒకానొక ప్రదేశంలో ఒకానొక సందర్భంలో దేవుని వాక్యం చెప్పిన తర్వాత దాని కొనసాగింపు మరలా మరో ప్రవక్త మరో సందర్భంలో మరో స్థలంలో చెప్పాల్సినటువంటి పరిస్థితి, చెప్పే పరిస్థితి దేవుడు సృష్టించాడు. ఎందుకని? మానవుల యొక్క అజాగ్రత్త, మానవుల యొక్క దుష్ప్రవర్తన, మానవులు దేవునికి భయభక్తులను చూపించకపోవటం, దేవునిని విడిచిపెట్టడం. కనుక దేవుడు కూడా నా మాటలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నాయా? దేవుని వాక్యం అంటే మీకు అంత తేలికైపోయిందా? లోక సంబంధంగా మీ జానుడి పొట్టను నింపుకోవటానికి, ఆ పొట్టలో పడినటువంటి ఆ పదార్థాలను సంపాదించుకోవటానికి మీరు ఎంత కష్టపడుతున్నారు? మీ జానుడి కడుపును నింపుకోవటానికి మీరు ఎంత కష్టపడుతున్నారు? ఒక రోజు తింటే మరో రోజున బహిర్భూమిలో విడువబడేటువంటి పెంట కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు? ఎంత ఆలోచిస్తున్నారు? ప్రతి దినం తినాలి తినాలి తినాలి, త్రాగాలి త్రాగాలి త్రాగాలని ఎంత ఆలోచన చేస్తున్నారు? మరి దేవుని వాక్యం ఎడల అంత ఆసక్తి మీకుందా? మీ ఆత్మలను బ్రతికించే దేవుని వాక్యం ఎడల, మీ జీవితాలకు వెలుగును చూపించేటువంటి దేవుని వాక్యం ఎడల అంత ఆసక్తి మీకుందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, యెహోవా వాక్యము, దేవుని దర్శనము, దేవుని జ్ఞానము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు దొరుకుతుంది. ప్రియులారా, ఈ విషయాన్ని స్పష్టంగా మనం నేర్చుకోవాలి. ఈ విషయమై స్పష్టమైన అవగాహన మనం కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదివిన తర్వాత 4వ వచనంలో మరో సందర్భంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. కనుక ఆ మరో సందర్భంలోనికి మనం వెళ్ళాలి. ఆ మరో సందర్భం అంతా అర్థమైన తర్వాత మరల ఈ సందర్భంలోనికి రావాలి. ఆ సందర్భం మరల ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి మనకు కనిపిస్తుంది. అంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు తరువాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదవాలి. అంటే ఆ కంటిన్యూషన్ ఎలా తెచ్చుకోవాలన్నమాట? మనం ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 1, 2, 3, 7, 8, 9, 10 ఇలా చదవాలి. ఆ తర్వాత మరలా మీరు ఈ సందర్భానికి రావచ్చు. ఏ సందర్భానికి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు మరలా మీరు చదవాలి, నేర్చుకోవాలి. కనుక ఈ పరంపర, ఈ కొనసాగింపు ఎలా మారుతుందో మీరు గమనించగలిగితేనే ఈ అధ్యాయాన్ని దేవుని జ్ఞానానుసారంగా మీరు అర్థం చేసుకోగలరు. చాలామందికి ఇక్కడ ఈ కీలకమైనటువంటి అంశం తెలియదు. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలని 20వ అధ్యాయం ముఖ్యంగా దేవుని రాజ్య పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల శిక్ష, వీటన్నిటినీ అర్థం చేసుకోవాలని ఎందరో 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 పోటీ పడ్డారు, ప్రయత్నం చేశారు, వ్యాఖ్యానాలు కూడా చేసేశారు, పుస్తకాలు రచించేశారు, అనేక మందికి బోధించేశారు. కానీ ఈ విషయం తెలియలేదు, అసలైనటువంటి కీ తెలియలేదు. చూడండి, ఆ కీ తెలియకపోతే అడ్డదారులు ప్రవేశించడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఇంటిలో ప్రవేశించడానికి తాళపు చెవి లేదనుకోండి, ఏం చేస్తారు? తలుపులు బద్దలు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తారు, విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు.
కీ ఉంటే సజావుగా నెమ్మదిగా తాళం తీసుకుని తలుపులు తీసుకుని చడి చప్పుడు లేకుండా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదే తాళపు చెవి లేదనుకోండి, సుత్తిదే అండి, శానందే అండి అంటారు బద్దలు కొట్టడానికి, తాళం బద్దలు కొట్టడానికి. ఒకవేళ అవి కూడా దొరకలేదనుకోండి, తలుపులు బద్దలు కొట్టేస్తారు. ఒకవేళ అది కూడా అవ్వలేదనుకోండి, కిటికీలు బద్దలు కొట్టేస్తారు. ఒకవేళ అది కూడా అవ్వలేదనుకోండి, గోడలు పగలు కొట్టేస్తారు, కన్నం పెట్టేస్తారు. ఎంత విధ్వంసం సృష్టింపబడుతుందో చూడండి తాళపు చెవి లేకపోతే. తాళపు చెవి లేకపోతే లోపల ప్రవేశించడానికి విధ్వంసం సృష్టింపబడుతుందా, లేక నెమ్మదిగా సజావుగా వెళ్ళగలుగుతున్నారా? లేదు, విధ్వంసమే. దేవుని జ్ఞానం కూడా తాళపు చెవులు లేకపోతే. అందుకేనండి పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భంలో ఆయనను మెచ్చుకుంటూ, తన శిష్యుడైన పేతురుని మెచ్చుకుంటూ ప్రభువారు ఏమని తెలియజేస్తున్నారు? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తాళపు చెవులు కావాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తాళపు చెవులు కావాలి. ఇప్పుడు మీరు బలాత్కారంగా ప్రవేశించేటువంటి దినాలలో లేరు. పరలోకములో బలాత్కారముగా మనం ప్రవేశించేటువంటి కాలంలో లేము. తాళపు చెవి కలిగి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి కాలంలోనే మనం ఉన్నాం. పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వబడిన తర్వాత కూడా బలాత్కారముగా ప్రవేశిస్తానంటే ఎలా? ఏమంటే తాళము ఉన్నా సరే బలాత్కారంగా ప్రవేశించాడంటే వాడు బుద్ధిహీనుడే, వాడు మూర్ఖుడే. దేవుడు అలా ప్రవేశించనివ్వడు పరలోకంలో. నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు క్రీస్తు, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పేతురు చెప్పినప్పుడు ప్రభువైన క్రీస్తు ఏమంటున్నారు పేతురుతో? నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నీకు ఈ విషయం తెలియదు. కనుక పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేతను. అంటే పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించాలో నీకు ఆ తాళపు చెవి సూచిస్తుంది. తాళపు చెవి అంటే దేవుని వాక్యం మనం ఎలా విభజించి అర్థం చేసుకోవాలో తెలుసుకోవడమే తాళపు చెవి. ఇదిగో ఒక మంచి శ్రేష్టమైన ఉదాహరణ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు, తరువాత 7వ వచనం నుంచి చదవాలనేటువంటి విషయం తెలియడం ఒక తాళపు చెవి. ఒక తాళపు చెవి అండి. నిజంగా ఆ విషయం తెలియకపోతే ఎంత పొరపాటు జరుగుతుందో తెలుసా? మీకు ఇప్పుడు ఆ యొక్క సందర్భాన్ని చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం ఇప్పుడు చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు పూర్తిగా వివరించడానికి సమయం సరిపోదు కనుక వచ్చే భాగంలో 20వ అధ్యాయం 7 నుండి 10 వచనాల వరకు సంపూర్ణంగా మనం నేర్చుకోవడానికి దేవుని కృపను బట్టి ప్రయత్నం చేద్దాం. అయితే 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివిన తర్వాత, అనగా అపవాది బంధింపబడిన తర్వాత కొంతకాలం విడిచిపెట్టబడవలను కదా. ఈ సందర్భం మనం చదివిన తర్వాత మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం నుంచి ఎందుకు చదవాలో ఇప్పుడు మీకు ఆ తాళపు చెవి యొక్క రహస్యాన్ని తెలియజేస్తా. ఆ రహస్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఈ భాగాన్ని మనం ముగించుకుందాం. తర్వాత వచ్చే భాగంలో దాని వివరణలోనికి మనం వెళదాం. కనుక ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. మీకు ఆ తాళపు చెవి రహస్యాన్ని నేను తెలియజేస్తాను. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుంది? 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. సాతాను అంటే ఏం చెప్పాను ముందు భాగాలలో నేను? సాతానుతో పాటు సాతానును వెంబడించిన దురాత్మలు కూడా అని అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడింది? అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. వాడు అనగానే వాడితో పాటు దురాత్మల సమూహం కూడా ఉందని అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో చివరి భాగాన్ని మీరు చూడగలిగితే అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అని రాయబడింది కదా. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఏమని రాయబడింది? 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. సాతాను అనగా వాడిని వెంబడించిన దురాత్మల సమూహం కూడా వాడితో పాటు ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఎందుకు కలపాలండి అని అడిగితే, ప్రమాదం ఏం జరుగుతుందండి, విధ్వంసం ఏం జరుగుతుందండి తాళపు చెవి లేకపోతే అని మీరు అడిగితే,
1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడినటువంటి మాట అక్కడ రాయబడింది కదా 7వ వచనంలో 20వ అధ్యాయంలో. 20వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు క్రీస్తు రాజ్యము ఒక 1000 సంవత్సరాలు ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఉంది. అది వచ్చే భాగాలలో మనం పూర్తిగా నేర్చుకోబోతున్నాం, ఎందుకంటే ఇంకా దానిని మనం స్పర్శించలేదు, దానిని ఇంకా మనం నేర్చుకోలేదు కదా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ మధ్య ఉన్నటువంటి సంభాషణలో దేవుడు దర్శనంలో యోహాను గారికి చూపించినటువంటి ఆ వాక్య వివరణలో క్రీస్తుతో రాజ్యము చేసినటువంటి 1000 సంవత్సరాలు, పరిశుద్ధులు క్రీస్తుతో పాటుగా రాజ్యం చేసినటువంటి 1000 సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు 7వ వచనం 4, 5, 6 చదివిన తర్వాత కనుక చదివి ఆ యొక్క పరంపరలో కనుక మీరు వెళ్ళిపోతే విధ్వంసం జరుగుతుంది. ఎలా అంటే 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అనగానే ఈ 1000 సంవత్సరాలు క్రీస్తుతో రాజ్యము చేసిన 1000 సంవత్సరాలు అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అనేక మంది ఈ ప్రమాదంలో పడిపోయారు. అందువలన వారికి విషయం అర్థం కాలేదు. భవిష్యత్తులో క్రీస్తు రాజ్యం జరుగుతుందని, భవిష్యత్తులో అపవాది బంధింపబడతాడని, ఇంకా ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరిగే సంగతులను అనుకున్నారు. కానీ ఇప్పటికే ఇవి జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రను ఇప్పుడున్నటువంటి వారు దేవుని గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోలేకపోతున్నారంటే నిజంగా వారి దగ్గర పరలోక రాజ్యపు తాళపు చెవి లేదని అర్థం చేసుకోవాలి. నిన్న మొన్న జరిగింది కాదు, 1000 సంవత్సరాల క్రితం జరిగిన దానిని ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నారు. మన స్వభాషలలోనికి ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి తర్జుమా చేయబడినటువంటి ఈ దైవ గ్రంథం దేవుని కృప వలన అనుగ్రహింపబడిన ఇప్పటికీ కూడా అనేక మంది ఈ విషయంలో పొరపాటు పడ్డారు. ఎందుకంటే తెలియదండి. పరలోక రాజ్యపు తాళపు చెవి అనగానే అది చాలా విశిష్టమైనది. ఈరోజు నేను మీకు సునాయాసంగా మీకు తెలియజేశాను, ఎందుకంటే దేవుని కృపను పొందినవారు మీరు. ఆనాడు పేతురు గారు కూడా దేవుని కృపను పొందినవాడు కనుక అంత గొప్ప విశిష్టమైన పరలోక రాజ్యపు తాళపు చెవిని పేతురు గారికి ఇచ్చాడు. పేతురు గారు ఆ రోజు మిగిలిన వారు అందరితో పోల్చినప్పుడు లోకపరంగా గొప్పవాడన ఒక జాలరి చేతికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎందరో అధికారులు ఉన్నారే, ఎందరో ప్రధాన యాజకులు ఉన్నారే, ఎందరో శాస్త్రులు ఉన్నారే, వారందరినీ కాదని ఒక జాలరి చేతికి దేవుని కుమారుడు పరలోక రాజ్యపు తాళపు చెవిని ఎందుకు ఇచ్చాడు? దేవుని కృప, దేవుని మీద అత్యంత ప్రేమ. ఈరోజు మీలో కూడా అటువంటి వారు ఉన్నారు. దేవుని గూర్చి తెలుసుకోవాలనే ఆసక్తి, దేవుని జ్ఞానమును నేర్చుకొని నా బ్రతుకును దేవునికి అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ఆసక్తి, దేవుని గూర్చి నలుగురికి తెలియచెప్పాలి, దేవుని సేవ చేసి నేను నిద్రించాలనేటువంటి ఆసక్తి మీలో ఉండుటను బట్టి దేవుడు మీకు ఈ పరలోక రాజ్యపు తాళపు చెవిని అనుగ్రహిస్తున్నాడు. మీలో కూడా కొందరు దీనిని అంగీకరించలేరు అంటే మీకు దేవుని కృప లేదు. మీరు అంగీకరించలేదంటే మీకు దేవుని కృప లేదని అర్థం. పరలోక రాజ్యపు తాళపు చెవిని మీరు స్వీకరించలేకపోయారంటే మీకు దేవుని కృప లేదని అర్థం. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చినని దేవుడు ముందుగా తెలియచేసి ఇదిగో ఆ సందర్భాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అనగానే ఏ 1000 సంవత్సరాలు? క్రీస్తుతో రాజ్యము చేసిన 1000 సంవత్సరాలు కాదు. అందుకే మీకు ఆ వాక్య భాగాన్ని ఇంకా నేను చదివించలేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారని, పొరపాటున మీరు అసత్యంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉందని. మీరు చాలా సులభంగా అర్థం చేసుకోవటానికి పరలోక రాజ్యపు తాళపు చెవి అండి. తాళపు చెవి ఉంటే ఎంత సులువుగా లోపలికి వెళ్తామండి, తాళపు చెవి లేకపోతే ఎంత కష్టపడతామండి. తాళపు చెవి లేకపోతే విధ్వంసం జరుగుతుంది. మరల మనం తాళం వేయడానికి కూడా కుదరదు, ఇంటిని భద్రపరచడానికి కూడా మరలా కుదరదు. కొత్త తాళపు చెవి తేవాలి, కొత్త తాళం తేవాలి. ప్రియులారా, అదే తాళపు చెవి ఉంటే ఎంత సునాయాసంగా మనం లోపలికి వెళ్ళి బయటకు వచ్చి దానిని భద్రం చేసుకోగలిగినటువంటి అవకాశం ఉందో మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీరు కూడా అంత సునాయాసంగా నేర్చుకున్నారు, అంత సునాయాసంగా. నిజంగా మీరు వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. ఈ తాళపు చెవి మీకు తెలియాలి. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అనగానే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఉన్నటువంటి 1000 సంవత్సరాలు అపవాది వాడి యొక్క సమూహం బంధింపబడినటువంటి 1000 సంవత్సరాల కాలము అనగా దేవుడు నిర్ణయించిన ఆయన కాలము. 1000 సంవత్సరాలు అనగానే మరలా భూమి మీద క్యాలెండర్ లెక్క పెడుతూ
మీరు సంవత్సరాలను లెక్క పెట్టకూడదని గత భాగాలలో మీకు తెలియజేస్తాను. అదంతా కూడా రూపకాలంకారం. సంఖ్యలు అన్నా, తాళపు చెవన్నా, అలాగే 1000 సంవత్సరాలన్నా రూపకాలంకారం. సాతాను వాడి యొక్క అనుచరులు, వాడి యొక్క దురాత్మల సమూహం, వీరంతా కూడా 1000 సంవత్సరాలు బంధింపబడ్డారు కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-3 వచనాలలో ఆ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను విడిపింపబడును, తానున్న చెరలో నుండి విడిపింపబడును. సాతానును గూర్చి మాట్లాడుతూ క్రీస్తు రాజ్యం యొక్క 1000 సంవత్సరాలను గూర్చి దేవుడు ఎందుకు ప్రస్తావిస్తాడు? సాతాను 1000 సంవత్సరాలు బంధింపబడ్డాడని ముందు వ్రాయబడింది కనుక ఆ 1000 సంవత్సరాలని ఇక్కడ అర్థం చేసుకుంటారని దేవుడు ఈ విధంగా వ్రాయించాడు. కానీ ఈ తాళపు చెవి కలిగిన వారు మాత్రమే దీనిని ఇలా అర్థం చేసుకోగలరు, లేకపోతే ఎవ్వరికీ ఇది సాధ్యం కాదు. అపవాది బంధింపబడిన 1000 సంవత్సరాలు ముందుగా మనకు చెప్పబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-3 వచనాలలో అపవాది 1000 సంవత్సరాలు బంధింపబడ్డాడు. వాడితో పాటు దురాత్మల సమూహం కూడా ఉన్నది. వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను, వాడు విడిచిపెట్టబడవలను అని వ్రాయబడినటువంటి సందర్భమే ఇదిగో ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటున్నటువంటి సందర్భం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. విడిపింపబడ్డాడు, ఆదాము హవ్వల దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ వరకు మీకు అర్థమైతే పరలోకపు తాళపు చెవి కలిగి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చాలా మట్టుకు మీరు నేర్చుకున్నవారుగా కనిపిస్తారు. ఇదంతా కూడా భూతకాలము వర్తమాన కాలంలోనికి మనం వెళుతూ నేర్చుకుంటున్నటువంటి సందర్భాలు. ప్రియులారా, గతంలో జరిగిపోయినటువంటి చరిత్రను దేవుడు ముందుగా తెలియజేస్తూ వర్తమానంలో ఏం జరుగుతుందన్న దానిని దేవుడు మనకు నేర్పిస్తూ భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న దానిని కూడా దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. కనుక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి చివరి వరకు కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఎప్పటి వరకు? భూతకాలంలో జరిగిన సంగతి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-3 వచనాలలో భూతకాలంలో జరిగిన సంగతి ఉంది, అనగా పాస్ట్ టెన్స్. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనికి మనం వస్తున్నాం. అంటే వర్తమాన కాలంలోనికి మనం వస్తున్నాం, జరుగుతున్న కాలంలోనికి మనం వస్తున్నాం. సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడితే తప్ప భూమి మీద మనుషులకు పరీక్ష లేదు కదా, శోధన లేదు కదా, వారిని దేవుడు నిర్ణయించడు కదా. కనుక వాడు విడిపింపబడ్డాడు, విడిచిపెట్టబడవలను, విడిపింపబడ్డాడు. విడిపింపబడిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు? విడిపింపబడిన తర్వాత మనుషులు ఏం చేయాలి? విడిపింపబడిన తర్వాత దేవుని సంకల్పం ఎలా ముందుకు కొనసాగింది? ఇదంతా కూడా మరలా వచ్చే భాగంలో దీని కొనసాగింపుగా మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఆసక్తి కలిగిన వారై దేవుని జ్ఞానమును ప్రతిరోజు నేర్చుకుంటూ దేవుని వాక్యమును మీ జీవితములలో స్థిరపరచుకుంటూ ఒక వెలుగుగా ఏర్పరచుకొని ఆ మార్గంలో మీరు నడుచుకుంటూ దేవునికి దగ్గర అవ్వాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి, పరలోకపు తాళపు చెవిని ఎటువంటి యోగ్యత లోకమందు మాకు లేకపోయినా మీరు మమ్మను ఏర్పరచుకొని మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ప్రభువైన యేసు తన్ను వెంబడించినటువంటి శిష్యుడైన పేతురు తన్ను గూర్చి అద్భుతంగా మాట్లాడినందుకు, తెలుసుకున్నందుకు తండ్రి ఆనాడు పరలోక రాజ్యపు తాళపు చెవిని పేతురుకిచ్చారు. ఈనాడు మీరు యేసుక్రీస్తు ప్రభువు నామము ద్వారా మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ తాళపు చెవిని సరిగా వినియోగించగలుగుటకు, మా బ్రతుకులను నిలబెట్టుకొనగలుగుటకు, అనేకులను మీ మార్గంలో నడిపించగలుగుటకు మాకు సహాయం చేయండి. నాయన, జీవజ్ఞాన గ్రంథము ద్వారా మా బ్రతుకులను కాపాడుతున్నందుకు మా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రములు మీకు తెలియజేస్తూ ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి బ్రతకటానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్
ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.